very close associate of Etis Center, to give his address. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలందరూ వివిధ ప్రాంతాల నుంచి ఈ యొక్క ఆశయం గోరా గారి ఆశయం మీద నమ్మకంతో ఇక్కడికి విచ్చేసి చక్కటి మెసేజ్ని సమాజానికి ఇవ్వడానికి విచ్చేసిన పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా నా యొక్క నమస్కారాలు. ఇక్కడికి విచ్చేసిన మీ అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, గోరా గారి ఆశయం మా చిన్నప్పుడు వింటూ ఉండేవాళ్ళం. ఆ ఆశయాల ద్వారా కొంత స్ఫూర్తిని కూడా పొందాం. మానవ సేవే మాధవ సేవ. దేవుడు మీద నమ్మకంతో అనేకమైన గ్రంథాలు వచ్చినా ఆ గ్రంథాలన్నీ ఎక్కువగా మానవ సేవే, మనుషులకు సేవ చేయటమే దేవుడికి సేవ చేయటం అని చెప్పేది. ఇవాళ గోరా గారి ఆశ్రమంలో కూడా అనేకమైన సేవా కార్యక్రమాలు, ఒకటి కాదు రెండు కాదు, కొన్ని లక్షలాది సేవా కార్యక్రమాలు అమ్మ చెన్నుపాటి విజయ్ గారు ముందుండి ఆఖరి నిమిషం వరకు కూడా ఆవిడ శ్వాస వదిలే వరకు కూడా ఈ యొక్క సమాజంలో భద్రత, మహిళల యొక్క అభ్యున్నత వీటి కోసమే పోరాడారు. అనేకమైన కార్యక్రమాలు చేపట్టారు. అందరినీ ప్రేమగా పిలుచుకునే ఆ తల్లి, అది ఆ తండ్రికి తగ్గ కూతురులాగా అనేకమైన సేవా కార్యక్రమం చేశారు. అదేవిధంగా డాక్టర్ గారు కానీ, మరి నియంత గారు కానీ, మరి కీర్తి గారు, అందరు కుటుంబంలో ప్రతి ఒక్కళ్ళు కూడా గోరా గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లే దానిలో, సమాజానికి మంచి చేసే దానిలో ముందుకు వెళ్తానికి వారికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. ఈ సెంటర్లో ఏ కార్యక్రమం జరిగినా రావాలనే సంకల్పంతో ఎప్పుడు ఉంటాం. ఇందాక మా ఎంపీ గారు చక్కటి మెసేజ్ ఇచ్చే దానిలో చెప్పారు, ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటామని. ఈరోజే సార్ మాకు ఏ ప్రోగ్రాం లేదు. సడన్గా రాత్రి 11 గంటలకి మిడ్ డే మీల్స్ ప్రారంభోత్సవానికి విజయవాడ నగరానికి లోకేష్ బాబు గారు, ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఆయన వస్తున్నందుకు ఆయన రిసీవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన కార్యక్రమం 3 గంటల పాటు ఉంటుంది. అందువలన మేము పూర్తిగా ఉందాం అనుకుని ఈ కార్యక్రమంలో ఉద్దేశాలు ఇవన్నీ కూడా అవగాహన చేసుకుందాం అనుకుని కూడా ఆ పొలిటికల్ కార్యక్రమంలో అది కూడా ఇంపార్టెంట్ కార్యక్రమం. అది కూడా పేద విద్యార్థులకు భోజనం పెట్టే కార్యక్రమం. ఆ కార్యక్రమానికి వెళ్ళవలసింది కూడా ఎర్లీగా వెళ్తాను. తప్పకుండా మీరు ఏ కార్యక్రమాలు చేసినా ఆ కార్యక్రమాలకి మేము అండగా, మీ అండతో మేము ముందుకెళ్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై.